హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అదిరిపోయే రుచితో ఉండేలాగా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూడండి. మన హెల్త్కి చాలా మంచిది కదా. ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం తీసుకున్న క్యారెట్స్ని బీట్రూట్స్ని శుభ్రంగా కడిగిన తర్వాత పీలర్ సహాయంతో పైన ఉండే తొక్కును తీసివేయాలి. క్యారెట్స్ వచ్చి 3 తీసుకున్నామండి, అలాగే బీట్రూట్ వచ్చి 1 తీసుకున్నాము. ఈ జ్యూస్ వచ్చి మా ఆయన తయారు చేస్తున్నాడు. క్యారెట్లన్నీ ఈ విధంగా తురుముకున్న తర్వాత బీట్రూట్ని కూడా తురుముకోవాలి, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. పూర్తిగా మన ఆప్షన్. క్యారెట్ బీట్రూట్ తురుము అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చిన్న అల్లం ముక్కను తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత పైన ఉండే తొక్కును తీసివేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. జ్యూస్ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ తురుమునంతా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 లేదా 5 ఐస్ గడ్డలను వేసుకున్న తర్వాత వాటర్ని పోసుకోవాలి. కూల్ వాటర్ లేదా మామూలు వాటర్ అయినా పోసుకోవచ్చు. అలాగే తీపి కోసం బెల్లం పౌడర్ని వేసుకుంటున్నామండి, లేదంటే చక్కెర అయినా వేసుకోవచ్చు. ఏది వేసుకోవాలనేది పూర్తిగా మన ఆప్షన్ అన్నమాట. అలాగే తేనె కూడా వేసుకోవాలి. 2 లేదా 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన క్యారెట్ బీట్రూట్ జ్యూస్నంతా ఫిల్టర్ సహాయంతో ఒక గిన్నెలోకి పోసుకోవాలి. చేతి వేళ్ళతో ఇలా ప్రెస్ చేసినట్లుగా అన్నామంటే జ్యూస్ అంతా గిన్నెలోకి పడిపోతుంది. ఇలా మిగిలిపోయిన పిప్పినంతా కూడా కాటన్ క్లాత్లోకి వేసుకొని గట్టిగా పిండేసామంటే పిప్పి నుంచి జ్యూస్ అంతా వచ్చేస్తుంది. అంతే అండి, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. అలాగే మనం తయారు చేసే జ్యూస్ మంచి రుచిగా ఉండడం కోసం నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇంకో బాటిల్లో కూడా నిమ్మరసాన్ని పిండుకుంటున్నామండి. ఇక ఆలస్యం ఎందుకు, మనం తయారు చేసి పెట్టుకున్న జ్యూస్ని గాజు గ్లాసులోకి పోసుకోవాలి. అలాగే బాటిల్లోకి పోసుకున్నామంటే అదిరిపోయే రుచితో మంచి హెల్దీ అయినటువంటి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.